మీరు తిరగడానికి బాగా అనిపిస్తాను. నీరు పడతాను సార్ రోజు. మీరు లేకపోతే మా కళ్ళపో నీళ్ళు వస్తాను సార్ రోజు. మీరు తలుపుకొని వస్తాము ఏడిపోతాను రోజు రోజు ఏడిపోతాం సార్ కళ్ళపోండి. నేను లేకపోతే ఘోరంగా బాగుంటున్నాను సార్. మన మాసిన పిల్లకి వచ్చేస్తాం మేడం బాగా మాట్లాడేది. ఇప్పుడు పర్మిషన్ అమ్మా, వాళ్ళు పర్మిషన్ ఏ ఊరికి ఇస్తా ఊరికి పోవాలి, మనం సొంతంగా వచ్చేటట్టు లేదు. పోలీసులు అట్లా నిబంధన పెడతాను, 7 గంటలకే బంద్ చేయమంటాను, ఎప్పటి నుండి పోను అంటాను. వాళ్ళు ఇష్టం ఉన్నది నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి, మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి. రాజేంద్ర మనకన్నా పాపం చేసే కదా అన్న ఆపద వచ్చింది అన్న అంటే ఎన్ని కోట్లు ఎంత ఖర్చు అయినా మా నాన్న చచ్చిపోతానని చెప్తే రాజేంద్ర అన్న గాంధీ హాస్పిటల్ నింపిండు, యశోలో తీసుకుపోయిండు. నాలంటి వాళ్ళ కోసం నేను ఒకటే ఫోన్ చేశాను, అన్నకి నా ఆపద వచ్చిందంటే ఎంత వరకు అత్తతమ్మే అంటాడు. మాకు ఒక 1,50,00,000 పెట్టి ఒక రోడ్డు చేయించండి, రింగ్ రోడ్ లెక్క. ఎందుకంటే వేములాడ రాయరాజేశ్వరన్న ఆ స్వామి ఆడ గుండెల స్నానం చేసి ఒక కొల్లాం కట్టితున్నా ఆడ మొక్కులు తీరుతాయి కావచ్చు. కానీ ఈ రాజేంద్ర మాకు దేవుడినే అడగ ముందే మాకు గుండెల్లో వచ్చుకపోయి మాకు ఉన్నటువంటి మా లోటును తీర్చాడు. ఆయన మాకు ఏనాడు మా గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన మాకు దేవుడైనే. మాకు 4 కిలోమీటర్ దూరం వృత్తిలో ఉన్నటువంటి మా గౌడ మిత్రులకి అన్నం పెట్టే అక్కడ చేసుకున్నటువంటి కణతల్లి లాంటి చెట్టుని మా సంఘం పర్మిషన్ లేకుండా మీ తాత జాగీర్ లాగా ఏదో 1000 రూపాయలు కడతా 900 రూపాయలు కడతా అంటే రాజేంద్ర అన్న గారి ఆర్థిక సహాయం పొందిన అన్న దగ్గరికి వచ్చినాం. ఈటల రాజేంద్ర అన్న అంటే ఏంటిదో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న ఏమైంది, ఎట్లయింది మీకు? సార్ నాకు సెప్టిక్ అయింది. సెప్టిక్ అయితే కాల్ తీసేసాను. తీసేస్తే సార్ కాల్ తీయించాడు. తీయించి వాళ్ళ అప్పుడు పైసలు మార్పాడు. 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ గన్మెన్ ఇచ్చి వాళ్ళ కారు పంపించి ఇంటికాడ తోలి వచ్చాడు. మళ్ళీ తర్వాత పోతే కాలు ఉంటే 40,000 అన్నారు. 40,000 అంటే కూడా ఆయనకి 4 రోజులకు రాని 5 రోజులకు రాని ఆయనకి ఎప్పుడు వచ్చిన కాలు ఇవ్వండి ఆ కాళ్ళకి పైసలు కట్టాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇల్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎదిపోతుంది సార్ ఇది. ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చి 1985 వాళ్ళ పేరు చెప్పుకోలేదయ్యా, నువ్వు ఉన్న ఊరు పేరు చెప్పుకోలేదయ్యా, నువ్వు ఉన్న ఊరు పేరు చెప్పుకోలేదయ్యా, అమ్మ నాన్న